మ్యాథ్స్ గురు బిజినెస్ స్కూల్ నా ఛానల్కి స్వాగతం. బ్యాంకులు, ఆర్ఆర్బి, పబ్లిక్ సర్వీస్ కమిషను, స్టాఫ్ సెలక్షన్ కమిషను, ఇంకా అనేక కాంపిటీషన్ ఎగ్జామ్స్కి అర్థమెటిక్ అదేనండి న్యూమరికల్ ఎబిలిటీ పేపర్ ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. ఆ న్యూమరికల్ ఎబిలిటీలో మంచి మార్కులు సాధించడం కోసం నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటున్నాను. ఈరోజు యావరేజ్ మీద ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుందాం. నా కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది 10 మందికి ఉపయోగపడే సబ్జెక్ట్ కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే. ఇఫ్ యూ ట్రైన్ ట్రావెల్స్ 3 ఈక్వల్ డిస్టెన్సెస్ అంటే A to B, B to C, C to D, ఇవి మూడింటికి అంటే A నుంచి B, B నుంచి C, C నుంచి D, ఇవి డిస్టెన్సెస్ కూడాను సేమ్గా ఉంటాయి. అందుకే ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేసి ఆ స్పీడ్ కనుక డిఫరెంట్గా ఉంటే అంటే 3 ఈక్వల్ డిస్టెన్సెస్ ఎట్ 3 డిఫరెంట్ స్పీడ్స్, అప్పుడు టోటల్ జర్నీ అంటే A నుంచి D వరకు ఈ టోటల్ జర్నీకి ఆ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ అంతా. ఇఫ్ ఏ ట్రైన్ ట్రావెల్ 3 ఈక్వల్ డిస్టెన్సెస్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ x కిలోమీటర్స్ పర్ అవర్, y km per hour and z km per hour, then the average speed during the entire journey is 3xyz by xy plus yz plus zx kilometers per hour. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా కనుక గుర్తుంచుకొని దీన్ని కనుక అప్లై చేస్తే వితిన్ 5 seconds మనం దీనికి ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. A train travels 3 equal distances A to B, B to C and C to D at a speed of 40 kilometers, 30 km and 15 km per hour. ఈ పైన చూసాం కదా, ఇది చూద్దాం. సో A to B at the rate of 40 km per hour, B to C at the rate of 30 km per hour and C to D at the rate of 15 kilometers per hour. ఈ 3 ఈక్వల్ డిస్టెన్సెస్ 3 డిఫరెంట్ స్పీడ్స్తో కనుక వెళ్తే దాని టోటల్ జర్నీకి యావరేజ్ స్పీడ్ అంతా. ది యావరేజ్ స్పీడ్ ఫర్ ద ఎంటైర్ జర్నీ దట్ ఈస్ A to D ఈజ్, ఇప్పుడు మనం ఆ ఫార్ములా అప్లై చేద్దాం. 3xyz by xy plus yz plus zx. సో 3 into x అంటే 40 into y 30 into z is 15 by xy 40 into 30 plus yz 30 into 15 plus zx 40 into 15. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఈ మల్టిప్లికేషన్ కనుక సింప్లిఫై చేస్తే మనకి న్యూమినేటర్ 54,000 బై డినామినేటర్ 2,250 వస్తుంది. సో దీని యొక్క ఆన్సరు 24 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, ఈ మల్టిప్లికేషన్ మాత్రం మనం జాగ్రత్తగా చేసుకోవాలి. అలాగే ఈ ఫార్ములా కనుక ఉపయోగిస్తే ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ మనకి కేవలం 5 secondsలోనే వస్తుంది. ఓకే, ఆ టాపిక్ కనుక మీరు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఎంతోమందికి ఉపయోగపడే సబ్జెక్ట్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే.